అప్పన్న క్యారెక్టర్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. నాకైతే చాలా నచ్చింది. అది కొంచెమే ఉంటుంది టైం యాక్చువల్లీ, బట్ సెంటిమెంటల్గా చాలా వర్కౌట్ అయింది. లాస్ట్ క్లైమాక్స్లో యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సూపర్ బాగుంది. మధ్యలో ఒక డైలాగ్ కూడా వేస్తారు ఆయన, ఇది పోతారు మొత్తం పోతారని చక్కగా వచ్చింది. అది మాత్రం నాకు చాలా నచ్చింది. అది ఇంకోటి ఏంటంటే ఈ మూవీలో సాంగ్స్ స్పెషల్లీ నేను టీవీలో చూసినప్పుడు అట్లా ఇట్లా ఉంటుంది అనుకున్నా, బట్ జరగండి సాంగ్ అయితే విజువల్గా పైనికి చూపిస్తారు. ఇలాగా గ్రాఫిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అనిపించింది. నాకు చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్స్ నాకు చాలా నచ్చింది. ఎస్పెషల్లీ సాంగ్స్ కోసమే మళ్ళీ రావచ్చు. నా కొడుకైతే ఫుల్ జంప్ చేశాడు అక్కడ, సూపర్గా అనిపించింది నాకైతే. ఐ థింక్ శంకర్ గారి కంబ్యాక్ అయితే ఈ మూవీనే. నాకైతే ఐఏఎస్ ఎస్జే సూర్య సార్ క్యారెక్టర్ అంతే మొత్తం బాగుంది. అన్ప్రిడిక్టబుల్. అవునవును, షూర్ మొత్తం ఫ్యామిలీ. నాకైతే కొండదేవర సాంగ్ నచ్చింది. సినిమా బాగుందండి. సినిమా సామాజిక అంశాలు కమర్షియల్ మూవీనే. శంకర్ డిఫరెంట్గా, శంకర్ అంటేనే సోషియో మెసేజెస్ ఉంటుంది. ఈ సినిమాలో ఎటువంటి మెసేజ్ ఇస్తారని అనుకున్నాం. ఇటు రాజకీయాన్ని, ఇటు ఒక సిన్సియర్ అధికారిని బ్యాలెన్స్ చేసుకొని ఒక అంకిత భావం, చిత్తశుద్ధితో, నిజాయితీగా రాజకీయ బ్యాక్గ్రౌండ్లో అప్పన్న క్యారెక్టర్లో వచ్చే కూడా డబ్బు లేని రాజకీయం అనే మెసేజ్ చెప్పడం, నిజాయితీ ఉండడం వల్లనే ఇది నడుస్తుంది. అబ్సల్యూట్లీ బాగా నాకు తెలిసి సినిమా అయితే సోషియో చాలా మెసేజ్ ఇవ్వబోతున్నాను నేను అనుకుంటాను. పెద్ద హిట్ అవ్వబోతుంది. బాగుందమ్మా. సెట్టింగ్స్ బాగున్నాయి, సీనరీస్ బాగున్నాయి, యాక్షన్ బాగుంది. రామ్ చరణ్ మాత్రం A to Z సూపర్. సూర్య గారు అయితే హైలైట్. ప్లస్ సాంగ్స్ సూపర్ బాగున్నాయి. విజువల్ బాగున్నాయి. సూపర్. అసలు అందరు బాగా చేస్తారు. ఎవరి పోర్షన్ వరకు బాగా చేసుకున్నారు. సినిమా అయితే ఫుల్ మెల్లి ఎత్తే సినిమా సూపర్. అంతే కాదు, సంక్రాంతి బ్లాక్ బస్టర్ అంతే. చాలా బాగుంది. టెక్నాలజీ బాగుంది, ఫైట్స్ బాగున్నాయి, థీమ్ బాగుంది. మెసేజ్ ఓరియంటెడ్ సర్వీస్. కొడుకుది బాగుంది, తండ్రిది మోటివేషన్ చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. రామ్ చరణ్ తండ్రి క్యారెక్టర్ బాగుందా, కొడుకు క్యారెక్టర్ బాగుందా? తండ్రి క్యారెక్టర్ బాగుంది. యూత్ వాడచ్చు, ఫ్యామిలీ చూడొచ్చు, అందరూ చూడొచ్చు బ్రో. దాంట్లో మొత్తం చూడొచ్చు బ్రో. దాంట్లో అయితే ఏం లేదు. సినిమా అయితే బాగుంది. సినిమా నిజంగా చాలా బాగుంది. ఈ రోజులలో ఏం జరుగుతుందో చూపెట్టారు ఇందులో. రియల్గా పిల్లలకి మా డాక్టర్ చూస్తుంది, ఆమెకు తెలియదు కాబట్టి ఎలక్షన్ రూల్స్, పొలిటికల్ ఎట్లా ఉంటుందో రియల్ బాగా చూపెట్టాడు. అది యాక్చువల్ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, అర్థమవుతుంది. నాకంటే తెలుసు కాబట్టి పాలిటిక్స్ ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు వచ్చే అప్కమింగ్ జనరేషన్కి ఉంటుంది. ఇట్స్ రియల్లీ వాళ్ళకి ఎట్లా ఉంటుంది థాట్ ప్రాసెస్ చేంజ్ అండి. బాగా ఫ్యామిలీ ఆడియన్స్ కి, యూత్ కి అందరూ ఇట్స్ కనెక్ట్ అవుతుంది. రామ్ చరణ్ బాగా యాక్టింగ్ చేశాడు. యాక్టింగ్ బాగుంది. అందరూ రామ్ చరణ్ పరంగా బాగుంది. ఆయన యాక్షన్ బాగుంది, ఆయన తాలూకా మెచ్యూరిటీ బాగుంది. రామ్ చరణ్ యాక్షన్ అయితే చాలా బాగా చేశాడు. అసలు అల్టిమేట్ ఉంది యాక్షన్ అయితే. బీజిఎం కొంచెం గట్టి కొట్టారు, ఎక్కువ కొట్టేశారు. ఇంటర్వెల్ బాగుంది. ట్విస్ట్ మంచిగా పెట్టాడు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అది స్టోరీకి గేమ్ చేంజర్ టైటిల్ రెండు యాప్ట్ అయ్యాను. ఏదో పెట్టాలని అంటే ఇంటర్వెల్లో ఒక ట్విస్ట్ ఉంది సార్. దానికి ఆ ట్విస్ట్ కి కొంచెం ఆ గేమ్ చేంజర్ సింక్ అయింది. అంటే కింగ్ మేకర్ అట్లా అనుకోవచ్చు. సో అట్లా ఎలక్షన్స్ కంప్లీట్ చేంజ్ అలా చూడొచ్చు అండి. సాంగ్స్ పరంగా అయితే బాగున్నాయి. బీజిఎం మ్యూజిక్ కూడా బాగుంది. మొత్తానికి మూవీ అయితే హైలైట్ సార్. అవును సార్, ఫ్యామిలీగా చూడొచ్చు. బాగుంది భయ్య. రామ్ చరణ్ లుక్స్ బాగున్నాయి. సూర్య గారి పర్ఫార్మెన్స్ కూడా అంత బాగానే ఉంది. బీజిఎం బాగుంది. బాగుంది. చూడొచ్చు. రామ్ చరణ్ గారు యాక్టింగ్ బాగుంది. విజువల్స్ చెప్పక్కర్లేదండి, బాగుంది అంతే. చూడొచ్చు. చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ బాగుంది, హాలీవుడ్ రేంజ్లో ఉంది. ఓకే, శంకర్ గారికి తెలంగాణ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఫ్యామిలీ, చిన్నపిల్లలు